రైతు సోదరులకి నమస్కారం. మాది సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామం, తెలంగాణ. 3 సంవత్సరాల నుంచి పందానికి సంబంధించిన జాతి కోళ్ళని పెంచుతున్నాం. మేము ఫస్ట్ నుంచి కూడా కాన్సెప్ట్ ఏంటంటే కోడి గుడ్లు, పిల్లల కోడితోటి 10 పిల్లల్ని కోడిని ఈయటం అనేది బాగుంటుంది అనే ఉద్దేశం మీద నా కాన్సెప్ట్. అందులో కొంతమంది నాకు తల్లి వద్దండి, ఓన్లీ పిల్లలే కావాలి. అప్పుడు నేను ఇచ్చిన పిల్లలు, కొంతమందికి పిల్లలు ఇచ్చిన. సరే మంది ఏం పోయింది, వాళ్ళు సాదుకుంటూ అంటున్నారుగా, ఇబ్బంది లేదు కదా అనే ఉద్దేశం మీద పిల్లలు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుపోతున్నారు. 2 రోజులు 3 రోజులు, 1 వారం రోజులు జాగ్రత్త సాగుతున్నారు. సాగిన తర్వాత వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి, ఏదో పని మీద మరి మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి, పనులు ఉంటాయి. మన వచ్చిన కోళ్ళ కాడ మనం ఉండలేం కాబట్టి వాళ్ళు ఎటో పని మీద వెళ్ళిపోయారు కల్లా ఈ లోపల పిల్లులు తింటాం, కుక్కలు తింటాం. అవి మనుషుల కింద తల్లి లేని పిల్లలు కదా, మనుషుల అమ్మడి తిరిగి పోవటం, చనిపోవటం, అట్లా కనీసం 70% ఫెయిల్ అయినాయండి. ఆ విధంగా ఫెయిల్ కావడం వల్ల నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఇట్లా మనం డబ్బులు తీసుకుంటున్నాం, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, కానీ పిల్లలు వేస్ట్ అయిపోతున్నాయి. అది కరెక్ట్ కాదు. పిల్లలు వేస్ట్ కావద్దు. మనం ఇచ్చినవంటే రూపాయి మనం తీసుకుంటే అవతల మనిషికి కనీసం కష్టపడడానికి 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఆ విధంగా ఉండే మార్గం ఏంది అని ఆలోచించిన తర్వాత నేను అదే ఆలోచించాను. నేను నా మనసులో ఉన్నదే కరెక్ట్ అనిపించింది. నేను అప్పటి నుంచి ఇంకా ఎవరికి కొత్త పిల్లలు ఎవరికి ఇవ్వట్లేదండి. నేను ఓన్లీ 10 పిల్లలు, 1 కోడి. ఇవన్నీ జాతి కోళ్ళు. ఈ జాతి కోళ్ళు మనం గుడ్లు పొదిగేయడం వలన పిల్లలు చేయవండి. ఈ ఎంతసేపటికి గుడ్లు పెడతాయి, కానీ చేస్తాయి, కొన్ని చేస్తాయి. అవి చేసినవి ఎట్లుంటాయంటే అవి దాని బరువే, ఆ జాతి కోడి బరువు చూశారు కదా మేము ఇందాక, ఆ జాతి కోడి బరువు వచ్చేసి దాదాపుగా 3 కేజీలన్నర 4 కేజీలు ఉంటుందండి. పుంజుగా ఒక పెట్టే. ఆ పెట్ట నీకు గుడ్డు మీద కాలు పెట్టినా గుడ్డు బయలుపోద్దండి పొదిగేటప్పుడు. అంటే అది పెట్టాలని పెట్టదు, మామూలుగా మనకు దానికి లక్షణం ఉంటుంది, కానీ దాని వెయిట్కి ఆ గుడ్లు ఉండవు. ఆ తర్వాత పిల్లలు చేసినప్పుడు పసిపిల్లలు ఉంటాయి, చాలా వీక్గా ఉంటాయి. పుట్టినప్పుడు ఎంత వీక్గా ఉంటాయి అంటే అంత వీక్గా ఉంటాయి. కనీసం 3 రోజుల దాకా చాలా ఇబ్బంది పడతాయి. ఆ 3 రోజులకి ఈ కాలు పెట్టినా దాని ఏలు పెట్టినా స్పాట్ సరిపోతాయండి. అందువలన జాతి కోడికి గుడ్లని పొదగేయకూడదు. ఎవరైనా సరే, నేనే కాదు, మీరైనా సరే, ఇంకొకళ్ళైనా సరే, ఎవరైనా జాతి కోడి గుడ్లు పెట్టడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆ గుడ్లను నేను నాటుకోళ్ళు కొన్ని ఉంచుకున్నా. అవి నాకాడి, ఎందుకంటే దానికి ఒక వెర్షన్ నుంచి దాన్ని సపరేట్ చేశానండి. అవి ఖచ్చితంగా నేను 13 గుడ్లు వేస్తానండి. ఏ కోడికైనా నేను ఎక్కువ వేయను. 13 గుడ్లను మాత్రమే పొదిగేస్తా. ఆ 13 గుడ్లలో ఎంత ఒక్కొక్కసారి ఖచ్చితంగా 13 చేస్తాయి. ఒక్కొక్కసారి టైం బాగాలేకపోయినా, వాతావరణం బాగాలేకపోయినా, ఏది బాగాలేకపోయినా 10 పిల్లలు అయితే ఖచ్చితంగా చేస్తాయండి. అటువంటి సార్ ఉంది నా కాడ. ఈ కోళ్ళలో కూడా కొన్ని కోడి అనేది కూడా గుడ్లని తిప్పగలిగే శక్తి ఉండాలి. కొన్ని తిని పడుకుని అవి టైం ప్రకారంగా లేచిపోయి ఉంటాయి, అయ్యే పిల్లలు చేయని. ఆ మిగతా కోళ్ళు మంచిగా గుడ్లని అటు నుంచి ఇటు తిప్పుతుంటే కనుక అవన్నీ పిల్లలు కరెక్ట్ చేస్తాయి అనమాట. నా కాడిన సార్ ఏంటంటే ఆ నాటుకోళ్ళ సార్ కూడా కొన్ని ఉంచుకున్నాను. ఎందుకంటే గుడ్లను పొదిగేయడం కోసమే ఉంచుకున్నాను. నేను 13 గుడ్లని ఆ కోడిని పొదిగేసి ఆ వాటిలో నుంచి నేను ఎవరికైనా రైతుకి కావాలన్నప్పుడు 10 పిల్లలు ఇస్తున్నానండి. మిగతా పిల్లలు నేను ఉంచుకుంటా, నాకు అవసరం పడతాయి, నాకు షెడ్లో ఉంటాయి కాబట్టి. లేదు ఇంకో కోడికేసినా మళ్ళీ చిన్నగా 1, 2 అలవాటు చేస్తే అలవాటు అయిపోతాయి అనమాట. అప్పటిదాకా నేను ఆ 3 పిల్లలు ఉంచుకుంటా. కొంతమంది ఏమో ఇచ్చేయండి సార్, నాకు ఎట్లాగా అవసరం పడుతుంది కదా, పిల్ల 500 రేటు పడుతుంది కాబట్టి దాని రేటు ప్రకారంగా ఇచ్చేయమంటే దాని ప్రకారంగా ఇస్తున్నానండి. అట్లా ఇవ్వడం వల్ల 90% సక్సెస్ అయినాయండి. ఈరోజు నేను ఇచ్చినవి కూడా ఫస్ట్ ఇయరే కొంచెం, అంటే నాకు ఏం లేదు నా లాసు, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను ఇచ్చేస్తే వాళ్ళు బాధలు పడతారు. అట్లా కాదు నా పాలసీ, అట్లా కాదు. నా పాలసీ ఎంతసేపటికి నేను రూపాయి తీసుకుంటే వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకోవాలి. వాళ్ళు కష్టపడ్డందుకు 10 రూపాయలు రావాలి. ఆ ప్రకారంగా అయితేనే మనం చేసిన దానికి న్యాయం ఉంటుంది. మనది అయిపోయింది, మన డబ్బులు మనం తీసుకున్నాం, అవతలతో సంబంధం లేదు, ఇంకా వాడు ఏడబడ్డా బాగాలేదు, అది పోయినా బాగాలేదు, ఉన్నా బాగాలేదు, ఆ పద్ధతి నాకు నచ్చదు. నాకు నచ్చే పద్ధతి ఏంటంటే మనం ఎట్ట కష్టపడమో వాళ్ళు కష్టపడాలి, తీసుకుపోయిన వాళ్ళు ఉపయోగపడాలి, ఉపయోగించుకోవాలి.
అది ఉపయోగపడ్డప్పుడే నేను తీసుకున్న రూపాయికి కూడా నాకు విలువ, నాకు నమ్మకం. ఫలానా కాడ ఫలానా పూర్ణయ్య గారు ఫలానా సూర్యాపేట డిస్టిక్ నుంచి, ఫలానా కోదాడు నుంచి, ఫలానా కూచిపూడి నుంచి నేను కోడిగుడ్లు తీసుకొచ్చాను. నేను ఈ కోడిగుడ్లు తినడం వల్ల నాకు ఈ సైజు వచ్చినాయి. ఇది అమ్ముకుంటే నాకు ఒక 4,000 వచ్చినాయి, 5,000 వచ్చింది. ఒక పుంజు ఉంటే ఒక పెట్టమంటే 6,000 వచ్చినాయి, 5,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయని పేరు చెప్పాలి, నాకు పక్కన వాళ్ళకి చెప్పాలా. ఆ ప్రకారంగా అయితేనే నాకు నచ్చుతుంది. నా విధానం అసలు ఎవరు ఎంతమంది చెప్పినా, ఎవరు ఎన్ని అనుకున్నా, ఒక్కొక్కళ్ళు కామెంట్లో అందరూ కూడా చెప్తారు, మీరంతా ఒరిజినాలిటీ చెప్తున్నారు, అంతా మోసం అంటున్నారు. కొంతమంది మోసం చెబుతున్నారు, లక్షలు వస్తున్నాయి సార్ అంటున్నారు. లక్షలు ఎక్కడ రావండి, మొత్తం మాటలు. లక్షలు వస్తాయని అనుకోవటమే పొరపాటైన విషయం. ఇది ఎవరు సరిపోతాయి అంటే ఒక భార్యాభర్తలు మనకి వ్యవసాయం చూసుకోను, లేదా ఇల్లు వాకు చూసుకోను, పొలం చూసుకోను, మనం మంచిగా చేసుకుందాము అనుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా సరిపోద్దండి. ఎక్కువ రావండి దీంట్లో. మంచిగా కష్టపడి బాగా చేసుకునే వాళ్ళకి ఒక 30,000, 40,000, 50,000 అంతే లాస్ట్ ఫైనల్. సంవత్సరానికి ఒక 5-6 లక్షలు వస్తాయి. నాకు ఇప్పుడు నేనున్న దానికి నాకు షాప్ ఉంది, వ్యవసాయం ఉంది. వ్యవసాయం చూసుకుంటా, షాప్ చూసుకుంటా, ఇదంతా కూడా మా అమ్మగారు చూసుకుంటారు. నేను ఎంతసేపటికి పొద్దున పూట ఒక పావు గంట, అర్ధగంట వచ్చి చూస్తా, సాయంత్రం ఒక అర్ధగంట, పావు గంట చూసుకుంటా, వ్యాక్సిన్లు వేసుకుంటా, నేను టాబ్లెట్లు వేస్తా, వ్యాక్సిన్లు వేస్తా. ఏమైందని మా అమ్మగారు ఏమన్నా అలా ఏ కోడికైనా ఏ పెట్టకైనా బాగాలేదంటే ఎమ్మటే వచ్చి చెక్ చేసుకుంటా. ఇంకా మిగతా పని చూసుకుంటున్నా కాబట్టి నాకు కవరప్ అవుతుంది. నేను ఫామ్ చిన్నది నాది, నేను పెద్దది పెడదోసుకోవాలి అంటే పెడదాం అనుకున్నాంలే, కానీ నాకు బయట పనులు ఉన్నాయి. అందువల్ల నేను పెద్ద ఫామ్ పెట్టాలంటే నాకు ఇక రిస్క్ ఎందుకు వద్దు అనుకున్నా. నేను ఒక 200 కోళ్ళతోనే నడుపుతున్నా. అప్పటి నుంచి ఇప్పుడు 3 years నుంచి కూడా నేను 200 కోళ్ళతో నడుపుతున్నా. అదే 200 కోళ్ళతోనే మెయింటైన్ చేస్తున్నా. నాకు వచ్చిన ఆర్డర్లే చాలు, ఎక్కువ వద్దు. 20 రోజుల నుంచి నేను ఆర్డర్ ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే మొన్న 200 కోళ్ళు మొత్తం గుడ్లు పెట్టేసినాయి, అన్నీ ఇచ్చేసినాం. తర్వాత ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయి మళ్ళీ. నేను ఆర్డర్ ఇచ్చాను, వేరే గుడ్లు వచ్చి ఇచ్చానా? నాకెంత విలువ తక్కువ? నేను వేరే చిన్న కోడి, నాటుకోడి గుడ్లు ఉన్నాయి, అవి ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తెలియదు. తీసుకున్నాక వాళ్ళు పిల్లలు చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఆ రోజున ఏమంటారు, ఫలానా పూర్ణాగారి దగ్గర నమ్మకం అని మనం తీసుకొస్తే అవి ఇవాళ చిన్న కోళ్ళు అయిపోయినాయి, దానికి వాల్యూ లేకుండా పోయింది. అప్పుడు మనకి వాల్యూ ఉండదు. అట్లా ఇయటం వల్ల నేను మొన్న చెప్పేసా, నా కాడ ఇంక 20 రోజుల దాకా దొరకమండి పిల్లలు, గుడ్లు కూడా దొరకవు, 20 రోజుల దాకా నేను ఇవ్వలేమను, పిల్లలు ఆర్డర్ కూడా బుక్ చేసుకోలేమని. నేను 20 రోజుల తర్వాత మళ్ళీ పెట్టలన్నీ మళ్ళీ గుడ్లు స్టార్ట్ అయితే మళ్ళీ నేను ఏమంటే మళ్ళీ ఆర్డర్లు తీసుకుంటా, మళ్ళీ గుడ్లకి ఆర్డర్ తీసుకుంటా, పిల్లలకి ఆర్డర్ తీసుకుంటా అని చెప్పేసి అందరిని ఆఫ్ చేశానండి. అయితే ఇప్పుడు ఆఫ్ చేయడం వల్ల నాకు నష్టమే రాదండి, నాకు మంచి జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది, ఇప్పుడు నేను కొంతమంది ఏం చేశారంటే, సార్ వేరే ఫామ్లో తీసుకుంటా సార్, తీసుకోండి, మీకు ఇబ్బంది లేదు, నాకు అమౌంట్ కొట్టిన వాళ్ళు కూడా వాపస్ పంపించా, తీసుకోండి, మీకు నచ్చిన కాడ తీసుకోండి. వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారనుకోండి, కరెక్ట్గా ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అదే అతను డబ్బుల కోసం ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, రేపు రిటర్న్ తిరిగి మళ్ళీ నా కాడికే వస్తారు. అది నా పాలసీ. ఎంత దూరం పోయినా నేను ఒకసారి ఇచ్చానంటే ఆ ఏరియా మొత్తంలో 90% నా కాడికే రావాలి, నా పాలసీ అసలు ఉంటుంది. ఆ ప్రకారంగా మెయింటైన్ చేయగలిగితేనే ఇప్పుడు 3 years అవుతుంది. నేను 3 years నుంచి కూడా విజయవంతంగా నెంబర్ 1గా ఎక్కడా మాటలు లేకుండా, మీరు నా వీడియోలలో ఇప్పుడు మూడో వీడియో ఇది, 3 వీడియోల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఫలానా పూర్ణ గారు ఫేక్ చేసిండు అనే మెసేజ్ కూడా ఉండదు. అది చూసుకోండి. ముందు మనిషిని నమ్మాలా. అయితే అందరూ ఒకేలాగా ఉంటారని మనం చెప్పలేము. నా విధానం వరకు అయితే అదండి. ఆ ప్రకారంగా మనం ఇప్పుడు ఈయటం వలన కోడి పిల్లలు మంచి సక్సెస్ అయినాయండి. నాటు కోడికి 10 పిల్లలు జాతి పిల్లలు వేసి మనం ఇస్తున్నామండి. అవి తీసుకుపోయిన రైతు ఆయన చూసినా చూడకపోయినా తల్లి చూస్తుందండి. అది మనం ఎక్కడో పనిలో ఉంటాం, కానీ పిల్లల్ని మనం చూడలేం. మనం ఎన్నో పని మీద తిరుగుతుంటాం, టీవీ చూస్తుంటాం, ఫోన్ చూస్తుంటాం, అన్నం తింటుంటాం, వేరే పని వెళ్ళిపోతున్నాం బయటికి, కానీ ఆ కోడి పిల్లలు కూర్చోలేంగా. అప్పుడు ఏమవుతుంది, కోడి పిల్లలు వేస్ట్ కాకుండా. అదే మనం ఇప్పుడు బయటికి పోయినా కూడా ఆ 1000 రూపాయలు తల్లి ఎక్స్ట్రా అవుతుందండి మనం వీయటం వల్ల. ఒక 1000 రూపాయలు తల్లి ఇయటం వల్ల ఒక కోడి వస్తుంది మనకి. ఇలా కేజీ కొనుక్కున్నా కూడా, ఒక పెట్టన కొనుక్కున్నా కేజీ కొనుక్కుంటే 500 రూపాయలు అవుతుందండి. కాకపోతే అది చిన్న నాటుకోడి కాబట్టి 1 కేజీన్నర ఉంటుంది. మనకి ఎంత పడుతున్నప్పుడు 750 రూపాయలు పడుతుంది. కోసుకునే కోడిని లెక్కేసుకున్నా కూడా 750 పడుతుంది. మనకి ఎంత లాస్ అవుతున్నప్పుడు 250 రూపాయలు అవుతుంది. అదే 250 రూపాయలకి ఒక గార్డెన్ వస్తుంది నీకు కోడి పిల్లలు. ఒక 250 రూపాయలు మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం వల్ల ఈ 10 పిల్లలకి ఒక గార్డెన్ వస్తుంది. అది ఎనీ టైం మనం నిద్రపోయినా అది నిద్రపోకుండా ఆ పిల్లల్ని అట్లా కప్పెట్టుకొని పడుకుంటుంది. రేత్రిపూట ఏదన్నా పాము వచ్చినా, తేలు వచ్చినా, ఏదొచ్చినా అది పొడి చంపేసింది. ఆ పిల్లల్ని ఎనీ టైం కాపాడుతుంటుందండి. అది మళ్ళీ అవి కాపాడిన తర్వాత ఒక 3 నెలలు 2 నెలలు టైం, 3 నెలలు దాటిన తర్వాత అది మళ్ళీ గుడ్లు పెడతాం. మళ్ళీ నాటుకోడైనా మనకి ప్రాబ్లం ఏముంది? మనకి నాటుకోడి అయినా సరే ఉపయోగమేనండి. నాటుకోడి కూడా ఈ జాతి కోడి గుడ్లను జాతి కోళ్ళు ఉంచుకున్న నాటుకోళ్ళు ఉన్నా కూడా, నాటుకోళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు మేమేం చేయాల్సిన విషయం ఏంటంటే,
మన ఇంట్లో నాటుకోడి పుంజు ఉండకూడదు. జాతి కోడి పుంజు ఉంటే ఏం కాదు. అప్పుడు జాతి కోడి పుంజు ఉండటం వలన ఈ నాటుకోడికి కూడా జాతి కోడి క్రాసింగ్ కావడం వలన 10 గుడ్లు పెట్టింది అనుకోండి, దాంట్లో మినిమం ఒక 4, 3, 5 ఇంతవరకు మళ్ళీ జాతి పిల్లలు దిగే అవకాశాలు ఉంటాయి. పిల్లలు దిగినప్పుడు తెలియదు, పిల్లలు పెద్ద అయినా తెలిసింది. అయితే దానివల్ల మనకు లాభం ఉంటుంది. నాటుకోడి వల్ల కూడా మనకు లాభం ఉంటుంది. అందుకని మా ఫామ్లో నాటుకోళ్ళు ఉంటాయి కానీ నాటు పుంజులు ఉండవు. అది మేము చేసే సీక్రెట్. మనకి ఎక్కడైనా ఇంట్లో నాటు పుంజు ఉండకూడదు. నాటు పుంజు ఉంటే జాతి వాటిని కూడా తొక్కనివ్వయి, క్రాసింగ్ చేయనివి. ఎందుకంటే అది బరువు తక్కువ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. వీటిని కూడా నెట్టి పారేసి కలపడానికి కూడా సిద్ధమైంది. అయితే జాతి అట్లా ఉండవు, పెద్దగా ఉంటాయి. కాదు వాటికి తరం వచ్చినప్పుడు లైన్లో ఉంటాయి, కానీ నాటుకోడితో పాటు పోటీ పడలేదు. అందువలన నాటు పుంజుని మనం ఫామ్లో ఉంచొద్దు. జాతి కోళ్ళు ఉంచొచ్చు, మామూలు కోళ్ళు ఉంచుకోవచ్చు. నీకు మామూలు కోళ్ళు ఉండటం వల్ల నష్టమేం లేదు. జాతి పుంజు దిగుతుంది, దానివల్ల క్రాస్ వల్ల గుడ్లు మంచి గుడ్లు వస్తాయి. నీకు జాతి పిల్లలు అయితే మనకు ఉపయోగపడతాయి. ఒకవేళ జాతి పిల్లలు కాలేదు, నాటు పిల్లలు అనుకోండి, కోడి పగడానికి మనకు వస్తాయి. 2 వైపులో ఉపయోగం ఉంటుంది. అందువలన మనం నాటుకోళ్ళకి జాతి గుడ్లను వేసి పొదగేయటం వలన చాలా యూజ్ ఉంది. నేను ఆ ప్రకారంగా ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వటం వలన నేను ఒక మాట చెప్పాలంటే నేను సక్సెస్ సాధించానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు తల్లిని ఇవ్వటం వల్ల సక్సెస్ అయ్యానండి నేను, వేరే విధంగా కాదు. నేను తల్లిని నేను సక్సెస్ అంటే నేను డబ్బులు తీసుకోవడం సక్సెస్ కాదు. నాకు ఆ సక్సెస్ కాదు. నేను రైతుకి ఇచ్చినాక రైతు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు, రైతు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయిపోయినట్టే. నా లెక్క అది, నా విధానం. నా ఫామ్లో అమ్ముకున్నా, నా జేబులో డబ్బులు పెట్టుకున్నా, నాకు సంబంధం లేదా రైతు అనుకుంటే సక్సెస్ కాదు. అది నా డబ్బులు సమస్య కాదు. నేను ఇచ్చిన రైతు ఎవరైతే 10 పిల్లలకి కనీసం 8 పిల్లలైనా సాధిండు, 6 పిల్లలైనా బతికిచ్చిండు, నెంబర్ 1గా ఉన్నాయి అన్న రోజున నేను సక్సెస్ అయినట్టు. ఇవాళ నేను 90% సక్సెస్ అయ్యానండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పనిచ్చి 90% కూడా నేను ఇచ్చిన కోళ్ళు 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ ఒకటి కొంచెం ఫెయిల్ అయినంటే నా ఫామ్లో ఫెయిల్ కాదు, బయట వాళ్ళకి ఇచ్చి ఫెయిల్ అయినా. వాళ్ళ రైతులు చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడి వాళ్ళు ఆగం చేసుకుంటుంటే నాకు ప్రాణం అంతా వెలవెల కొట్టేసింది. సార్ మీరు ఇచ్చిన కోళ్ళు మొన్న ఇచ్చిన పిల్లలు చచ్చిపోయినాయి సార్, అవి పిల్లి బట్టపోయింది సార్, కుక్క బట్టపోయింది సార్ మనుషుల కింద నడుతుంటే తొక్కారు సార్, చచ్చిపోయింది సార్, నేను తొక్కే సార్, నా కాళ్ళ కింద పడ్డా సార్ అన్నాడు. పాప వాటి తండ్రి లేదు, తల్లి లేదు, మనమటి తిరుగుతుంటాయండి ఆ పిల్లలు. వాటికి ఏం తెలియదు, ఎందుకంటే వాటికి తల్లిదండ్రులు లేదు కాబట్టి మనమే మనుషులు అనకూడదు, మన సమాసానికే వస్తుంటాయి. మనం కూర్చుని కాడే కూర్చుంటాయి, మనం కూర్చుంటే మన కాళ్ళ కింద దొరుకుతాయి. మనం దాని మీదనే కూర్చుంటాం, దాని మీదనే కాలు పెడతాం, అటు చనిపోతుంది. ఆ విధంగా ఈ సక్సెస్ కాక నేను ఒక 1 ఇయర్ మాత్రం ఫెయిల్ అయ్యానండి. ఆ ఫెయిల్ కావడం వల్ల నాకు ఆ ఫెయిల్లో నుంచి అనుభవం వచ్చింది. తల్లిని ఇవ్వటం వల్లనే సేఫ్, ఎవరైనా సరే మన కాడ తీసిపోయిన పిల్లలు బ్రహ్మాండంగా ఉంటాయి అనే ఉద్దేశం మీద ఈ తల్లిని ఎప్పుడైతే నేను ఇచ్చానో 90% సక్సెస్ అయిందండి. ఒక 10% అంటే అది మనం చూసుకోకపోవటము, లేకపోతే కోళ్ళు ఏమన్నా బయటికి పోవటము, అట్లా ఆ విధంగా ఫెయిల్ అయ్యాను. అయితే ఇప్పుడు ఆ ప్రకారంగా మనం చేయడం వల్ల అందరికీ బాగానే ఉందని చాలా వరకు నేను ఇవాళ ఆంధ్రాలో ఇచ్చిన, తెలంగాణ ఇచ్చిన, మరి ఒడిశా ఇచ్చిన, నేను ఒంగోలు సంగతి సార్ మీ వీడియో చూసాను నేను, మీది న్యాచురల్గా ఉంది, మీరు చెప్పే విధానం కూడా బాగుంది, కరెక్ట్గా ఉంది, సరే లక్షలు వస్తాయని అంటుంటే నేను తెలియదు, కానీ మీరు చెప్పిన ప్రకారంగా అయితే నాకైతే నమ్మకం అనిపించిందంటే పాపం ఆయన మనిషిని ఇచ్చి బస్సులో టికెట్లు తీసుకొని నేనే జగ్గపేట పోయి ఇచ్చి అక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఫామ్లో వేసుకొని వాళ్ళు మంచిగా చేసుకున్నారు. మళ్ళీ తర్వాత 2 సార్లు ఫోన్ చేసినప్పుడు బాగానే ఉందన్నారు. మరి తర్వాత ఇంకా ఫోన్ మనకి చేయలేదుగా, ఇప్పుడు మంచిగానే ఉన్నాయి, అప్పుడైతే మంచిగానే ఉన్నాయి అన్నారు. ఆ ప్రకారంగా ఇస్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రకారంగా మనకి సక్సెస్ అయినట్టే, మనం ఇబ్బంది లేదు. అయితే ఇంకొక విషయం దీంట్లో తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు, ఎవరైనా సరే మనం కోళ్ళు సాగుతున్నాం అంటే మనం మనుషుల్లాగానే వీటికి చాలా జాగ్రత్త చూసుకోవాలండి. మనం ఎలాగైతే స్నానం చేసి పొద్దున్నే ఉదయాన్నే ఇల్లు ఉడుచుకుంటున్నాం, బట్టలు మార్చుకుంటున్నాం, పక్కేసుకుంటున్నాం, ఈ ప్రకారంగా మనం కూడా వీటికి కూడా ఇవి ప్రాణమే. వీటికి ఏమి కోడి అంటే దానికి మన ప్రాణం ఎలా ఉంటుందో కోడి ప్రాణం కూడా అలాగే ఉంటుందని భావించగలిగిన వాళ్ళే ఆ కోళ్ళ ఫామ్ని రన్నింగ్ చేయగలుగుతారు. అది కాకుండా అది ఒక కోడి, అది కోసుకునే ఐటము అనుకునే వాళ్ళు కోళ్ళ ఫామ్ చేయలేవరండి. వాళ్ళు చేసినా సక్సెస్ కాలేవారు. సక్సెస్ కావాలంటే అది మనమే, కోడి కూడా మనమే, కోడైనా మనమైనా ఒకటే, మన ఇంట్లో పిల్లగాళ్ళైనా కోడి పిల్లలైనా ఒకటే అని ఎవరైతే ఫీల్ కాగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఈ
ఈ కోళ్ల ఫామ్ రన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఇందులో చేయాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రతి రైతు సోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే, మొట్టమొదటిగా మనం కోళ్ల ఫామ్ని ఫస్ట్ కోళ్ళు వదిలిపెట్టినాక మధ్యాహ్నం 12 గంటలకల్లా కోడి పెంట మొత్తం ఆరిపోయిద్దండి. 11, 12 గంటలకి కోళ్ల పెంట తీసేయాలి, పొద్దునే తీసేయకూడదండి. మనకేం పని లేదు కాబట్టి ఈ కోడి పెంట తీసి అవతలేద్దామంటే అది రాదండి. అది నీళ్ళుగా ఉండి జిగటగా ఉండి మనం తీస్తుంటే కూడా సగం ఆడే అతుక్కొని అది బయటికి రాదు. కొంతమందికి తెలియక దాని ఆవంతిని చీరపెట్టి తుడుతారు. ఎంత తుడితే మాత్రం ఏముంటుందండి, అది ఆడే ఉంటుంది. మళ్ళీ కోడి వచ్చి దమ్మి పుట్టినప్పుడు అది కోడికి ఉంటుంది, దానివల్ల కోడికి జబ్బులు వస్తాయి. దాన్ని చేయాల్సిన టైం ఏంటంటే మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటలు. ఎండాకాలం అయితే 11 గంటలు సరిపోద్ది, వానాకాలం వర్షాకాలం అయితే 12 గంటలు 1 గంటలకి. అయితే పట్టాలు కనుక మీరు వేసుకుంటే కనుక ఆ పట్టాలు తీసుకుపోయి బయట ఎండేసుకుంటే 12 గంటలకల్లా శుభ్రంగా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఇటుపక్క వేసుకున్నప్పుడు మనం అటుపక్క నుంచి కర్రతో ఇట్లా కొట్టుకుంటే శుభ్రంగా ఊడి కింద పడిపోద్దండి. అప్పట్లో ఊడిపోవడం వల్ల పట్ట మళ్ళీ శుభ్రంగా ఉంటుంది. ఆ దిశపై మనం కోళ్ళకి వేసుకోవడం వల్ల కోళ్ళకి ఎటువంటి జబ్బులు రావు. కోళ్ళకి ఖచ్చితంగా మనం షెడ్ ఎప్పుడు వేసుకున్నా సరే కోళ్ళకి మన కోళ్ళ ఫామ్లో కనుక పైన ఎట్లా కట్టినామో అట్లా వాటికి ముందు పైన గడ్డలు కానీ కర్రలు కానీ అవన్నీ కట్టుకోవాలండి. ఆ కట్టుకోవడం వలన కోడికి మీరు ఇంకొక పని తగ్గినట్టే మీకు. ఆ కోడి ఏంటంటే పైకి ఎక్కుతుంది, ఆ పైకి ఎక్కి హ్యాపీగా పడుకుంటుంది. పడుకోవడం వల్ల పెంటేసినా కూడా కింద పడిపోద్ది, దానికి అంటదు. గాలి పైనుంచి కింద నుంచి ప్రెషర్ ప్రశాంతంగా తోలుతండి కోడికి. మనకి కనుక 3 ఏపులు గాలి తోలితే మనకి ఎక్కడ ఉబ్బ లేకుండా ఎట్టుంటుందో ఆ కోడికి కూడా 4 ఏపుల నుంచి 3 ఏపుల నుంచి గాలి తోలితే గాలిలో పడుకుంటుంది. కాబట్టి అట్లా గాలి తోలడం వల్ల దానికి ఎటువంటి జబ్బులు రావండి. ఇక అవకాశమే ఉండదు. ఇక మనకి ఎప్పుడైనా సరే ఆ కోడి పెంట కాలుకి ఎప్పుడైతే తట్టుతుందో అప్పుడే కోడికి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకొక విషయం మీకు అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంకొంతమందికి ఎవరికైనా సరే నా కాడ కొన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పేదంటే ప్రతి వారంలో ఒకసారి కాల్షియం పోసుకోవాలండి. కోళ్ళని బట్టి మనం తీసుకున్న షాప్ కాడ అడిగితే చెప్తారు, ఎవరికైనా మీకు ఎన్ని కోళ్ళు ఉన్నాయో దాన్ని బట్టి ఒకసారి కాల్షియం మనం పెట్టే మేతలో వారానికి ఒకరోజు కాల్షియం పోసుకోవాలి. ఇంకోటి నట్ల మందు, కోళ్ళకు వచ్చేసి నట్ల మందు మనం ప్రతి నెలలో 2 సార్లు నట్ల మందు పోసుకోవాలండి. 2 సార్లు నట్ల మందు పోసుకోవడం వల్ల ఆ కోళ్ళలో ఉన్న నట్లు కానీ ఆ పురుగులు కానీ మొత్తం పడిపోయి కోడి ఎంత ఆహారం తింటే అంత ఆహారం బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కోడి ఎక్కడ ఖరాబ్ అయ్యే అవకాశం ఉండదు. ఆ విధంగా మన రైతు సోదరులు ఎవరైనా సరే ప్రతి వారానికి ఒక్కసారైనా సరే నట్ల మందుని మనం కాల్షియంని పోసుకోవడం వల్ల కోడి బలంగా ఉండి కోడికి ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ నట్ల మందు పోసుకోవడం వల్ల పురుగులని పడిపోవడం వల్ల మనం పెట్టిన మేత ఎక్కడ వేస్ట్ కాకుండా అది పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ప్రతి 3 నెలలకి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ కనుక వేసుకోకపోతే అండి మీరు ఎంత ఫామ్ అయినా సరే, మీరు ఎన్ని కోళ్ళు ఉన్నా సరే, ఎంత శుభ్రం చేసినా సరే ఎక్కడో ఒక్కడ చిన్న జబ్బు వచ్చి మొత్తం కోళ్ళన్నీ చుట్టుకున్న తర్వాత అన్ని చనిపోతాయి. అట్లా చనిపోయిన వాళ్ళు నా కాడ తీసిపోయిన కూడా ఒక ఆయన ఇబ్బంది పడ్డాను. ఒక ఆయన కరీంనగర్లో ఒక ఆయనకి సాయిబుల్ పిల్లగాడు పాపం నేను ఇచ్చినానండి, మొత్తం ఒక 50 పిల్లలు ఇచ్చాను. 50 పిల్లలు ఇస్తే కూడా అతను ఆ 50 పిల్లల్ని బ్రహ్మాండంగా మెయింటైన్ చేశాడు. అతను కార్ డ్రైవరు. ఆ కార్ డ్రైవర్ పిల్లగాడు వాళ్ళ అమ్మ నాన్న మాడి తోటలో ఉంటారంటే నేను ఇట్లా అడిగింది, ఇట్లా అన్న మేము మెయింటైన్ చేసుకోవచ్చు అన్న అంటే, నాకు మాడి తోట ఉంది అన్న, 2 ఎకరాల మాడి తోట ఉంది, అమ్మ నాన్న ఉంటారు, రోడ్డు అమ్మటే ఊరమ్మటే అన్న చేయను అది అంటే నేను 50 పిల్లలు ఇచ్చా. సరే మీకు మంచిగా సెట్ అవుతాయా, మీ అమ్మ నాన్న చదువుకుంటున్నంటే మీరు అడిపోయి ఇటు వచ్చి చూసినా కూడా నువ్వు మంచిగా చూసుకోవచ్చు అంటే అలాగే ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఏమైందంటే పాపం 50 పిల్లలను కూడా దాదాపుగా అతను మొత్తం ఒక 200, 150 చేసి అన్న సక్సెస్ అయిందన్న, నేను మీరు చెప్పిన ప్రకారం నేను సక్సెస్ అయ్యా, నేను 150 కోళ్ళు దాకా అయినా నాకు ఇలా బ్రహ్మాండంగా ఉందన్నాను. రైట్, మంచిగా చేసుకో నువ్వు, అవసరమైతే నేను చాలా మంది కోళ్ళు కావాలని అడుగుతున్నారు, నేను కోళ్ళు అమ్మను కాబట్టి నేను ఓన్లీ గుడ్లు పిల్లలు మాత్రం అమ్ముతా కాబట్టి కోళ్ళు వరకు కావాలంటే నేను చెప్తాను నీకు అని చెప్పాను. ఆ తర్వాత సరే మంచిగానే ఉందండి. అతనికి ఎవరో సంతలో ఒక మంచి పుంజు కనపడదంట. మంచి పుంజు కనపడేకల్లా రేటు తక్కువగా వస్తుందని పట్టకొచ్చుకొని పాప ఆ షెడ్లో వేసుకున్నాండి. అతను వ్యాక్సిన్ మెయింటైన్ చేయడం సక్రంగా లేకపోయే వరకల్లా అంతకుముందే రోగం వచ్చి ఉండటం వల్ల ఆ పుంజు అన్ని కోళ్ళని ఖరాబ్ చేసేసింది. కరెక్ట్గా 20 రోజులలోనే పాపం 150 కోళ్ళున్న ఫామ్ వచ్చేసి షెడ్ వచ్చేసి 10 కోళ్ళకి మిగిలిపోయిందండి. ఆయన నాకు దాదాపుగా 100 కోళ్ళు చనిపోయినాక నాకు కాల్ చేసిండు, అన్న పరిస్థితి ఇది అంటే, బాబు మనం ఏం చేయలేము, రోగం ఎక్కేసింది అన్నిటికీ, దానికి వ్యాక్సిన్ నువ్వు వేసుకోకపోవడం నీ తప్పు, అదే వ్యాక్సిన్ వేసుకుంటే ఒకవేళ దానివల్ల జబ్బు వచ్చినా
కొన్ని మాత్రం నీకు నష్టపోకుండా ఉండే, కొన్ని మాత్రమే మిగిలాయి అని చెప్తే తర్వాత ఎమ్మటే వ్యాక్సిన్ తెచ్చేసుకోవటం వల్ల ఒక 15-20 మిగిలి మళ్ళీ షెడ్ మళ్ళీ ఫామ్ చేసుకుంటా రన్నింగ్ చేసుకుంటా ఈ రోజు మనం కూడా బయట నుంచి ఎప్పుడైనా సరే ఒక కోడిని తెచ్చుకునేటప్పుడు మరిన్ని కోళ్ళు ఉన్న మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. బయట నుంచి తేవద్దు ఎప్పుడైనా సరే. దాన్ని మనం ఆలోచించుకొని తెచ్చిన తర్వాత దాన్ని సపరేట్గా 2 రోజులు 3 రోజులు వారం రోజుల పాటు పక్కన పెట్టుకొని అది ఎట్లా ఉంది, దానికి ఆరోగ్యం బాగుందా, అది హెల్త్ మంచిగా ఉందా, దానికి వేరే మేత మేపుకోవాలి. మేపుకున్న తర్వాత అన్ని రకాలుగా మంచిగానే ఉంది అనుకున్న తర్వాతనే వారం రోజుల తర్వాతనే తీసుకుపోయి మన షెడ్లో పెట్టుకోవాలి. కానీ బర్నా తీసుకొచ్చి అంతా బాగుంది కదా అని చెప్పి మన కోళ్ళలో పెట్టుకుంటే కనుక అది ఎక్కడెక్కడ ఉన్న జబ్బులు తీసుకొచ్చేసి మన కోళ్ళ మొత్తానికి పాకిచ్చేసింది. మన కోళ్ళు షెడ్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువలన ఎవరైనా రైతు సోదరులు బయట నుంచి కనుక తెచ్చుకుంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీ అందరూ చెప్పాలనుకుంది, నేను నా మనసులో మాట చెప్పాలనుకుంది అంటే ప్రతి ఒక్కరు కూడా మీకు వ్యాక్సిన్ వేసుకోవాలంటే మీకు మర్చిపోతుంటారు, డేట్లు మర్చిపోతుంటారు. కాబట్టి నేను ఒక మొండి గుర్తుగా పెట్టినానండి. అదే మొండి గుర్తుని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా మీరు వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలంటే జనవరి అనుకోండి. ఫస్ట్ మీరు ఏ డేట్ అన్నా కానివ్వండి జనవరిలో వేసుకోండి. జనవరి అంటే మొదటి నెలలో మనం వ్యాక్సిన్ వేసుకుంటే మళ్ళీ 3వ నెల గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోండి. మళ్ళీ తర్వాత సింపుల్గా 6వ నెల వేసుకోండి, మళ్ళీ తర్వాత 9వ నెల వేసుకోండి, మళ్ళీ తర్వాత 12వ నెల వేసుకోండి. నాకైతే అదే మొద్దు గుర్తండి. ఫస్ట్లో నేను తారీఖు వేసుకునేవాడిని వ్యాక్సిన్ వేసి, ఎప్పుడు ఎత్తానా మళ్ళీ ఎప్పుడేయాలని అని లెక్కేసుకొని మర్చిపోయేవాడిని. ఈ లోపల నేను తారీఖు వేసుకొని కూడా మర్చిపోయేవాడిని. అందువల్ల నేను తర్వాత లెక్కేసింది ఏంటంటే మనకు ఒక మొద్దు గుర్తు ఉండాలి. దీనికి ఊరికి మనం తారీఖు చూసుకోవాలంటే మనం మర్చిపోతున్నాం కాబట్టి అని చెప్పేసి 1, 3, 6, 9, 12 ఈ ప్రకారంగా అయితే మనం మర్చిపోము. జనవరి వచ్చిందంటే మనం వ్యాక్సిన్ వేయాలి, మార్చి వచ్చిందంటే వ్యాక్సిన్ వేయాలి, జూన్ వచ్చిందంటే వ్యాక్సిన్ వేయాలి, సెప్టెంబర్ అంటే వ్యాక్సిన్ వేయాలి, మళ్ళీ జనవరి జరకలో మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ విధంగా 1, 3, 6, 9 మళ్ళీ ఈ విధంగా మనం వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏ రైతు సోదరు కూడా మర్చిపోడని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఆ విధంగా కనుక రైతు సోదరులు మీరు ముందుకు పోగలిగితే కనుక మీరు సాధించగలుగుతారు. అయితే నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి కూడా. నాకు తెలిసిన విషయం మాత్రమే నేను ఏదో ఎక్కువ చెప్తున్నానని అనుకోవద్దు. మీరు ఎవరైనా సరే నేను పెద్ద గొప్పవాడిని చెప్తున్నాను అనుకోవద్దు. తెలిసిన వాళ్ళు ఉంటే మంచిగా సంతోషంగా వినండి, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. నాకే తెలుసని నేను చెప్పట్లేదు, నా అనుభవంలో ఉన్న విషయాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను నేను. అది మీకు నచ్చితే ఓకే చేయండి, నచ్చకపోతే ఏమనుకోమాకండి. రెండో మాట చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి రైతు కూడా నేను కోళ్ల ఫామ్ పెడతాను, రన్ చేస్తాను అనుకుంటారు. కానండి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం అక్కడ చేయగలిగితేనే అది కోళ్ల ఫామ్ రన్ అవుతుందండి. తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు కానీ, ముసలోళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ, లేడీస్ కానీ ఎవరైనా ఇంటికాడ ఉంటారు, వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఇబ్బంది లేదు మనకి, మనం 1 గంట 2 గంటల్లో జాబ్ పోయినా వాళ్ళు చూసుకోగలుగుతాము మనం అనుకునే వాళ్ళు కూడా ఈ ఫామ్ లో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ పని అనేది దాని మీద దృష్టి పెట్టుకుంటే కనుక, దాంట్లోనే ఆదాయం రావాలనుకుంటే కనుక, ఆ ఆదాయంతో మనం బ్రతకాలనుకుంటే కనుక దీంట్లో కొంచెం కష్టకాలండి, ఇబ్బంది పడతారు. మనకి ఇది పార్ట్ టైం జాబ్ లాగా పనిచేస్తుందండి. మనకి ఒక భార్య భర్తలు ఉన్న వాళ్ళకి అది ఖచ్చితంగా ఇదే ఫామ్ మీద రన్ చేసి ఇదే ఫామ్ మీద మన పిల్లగాళ్ళకి స్కూల్ ఫీజు కట్టాలి అని అనుకుంటే కనుక పిల్లగాళ్ళని బతికియాలి, ఇందులోంచే మనం తిని బతకాలి అనుకునే వాళ్ళు కొంచెం కష్టపడతారండి. మీరు అది కాంగడానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల తర్వాత మనం సక్సెస్ అవుతాం. కానీ ఏదైనా సరే పార్ట్ టైం జాబ్ లాగా చేసుకునే వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండగలుగుతారు. అయితే భారీ ఎత్తున పెద్ద మొత్తంలో పెట్టుకొని ఒక భార్యాభర్తలు అక్కడ నిలబడగలిగి 24 hours కనుక చేయగలిగితే అదే పని తప్ప రెండో పని లేకుండా ఉంటే కనుక మళ్ళీ వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. అట్లానే కానీ మనం తీసుకొచ్చినాం కోళ్ళు ఆడ వదిలిపెట్టినాం, అయ్యే పెద్ద అయితే మనం అమ్మేస్తాం, డబ్బులు వస్తాయి, వచ్చే డబ్బులు వస్తాయి, మనం సంపాదించుకోవచ్చు, మన పిల్లగాల స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు, మన ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళు కట్టుకోవచ్చు అంటే చాలా ఇబ్బందులు అవుతాయండి. అట్లా కాదు, జాగ్రత్తగా నేను చెప్పిన ప్రకారంగా వ్యాక్సిన్లు ఒకటి, శుభ్రం చేసుకోవడం ఒకటి, మన కాల్షియం ఒకటి, నట్ల మందు ఒకటి, ఈ ప్రకారంగా ఈ 4 ఐటమ్స్ కనుక మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని కనుక ఈ ఫామ్ ని రన్ చేయగలిగితే మీరు ఎవరైనా సరే, ముసలోళ్ళైనా సరే, చేతగానోళ్ళైనా సరే, ఇంటికాడ కూర్చునే వాళ్ళకి మాత్రం మంచి అవకాశం ఉంటుందండి. వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా, పిల్లల మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా బతకగలిగేంత శక్తి మాత్రం దీంట్లో ఉంటుంది. మనం కష్టపడేది ఏముండదు. సాయంత్రం పూట అలా డోర్ తీస్తే హ్యాపీగా పోయి దాంట్లో పడుకుంటాయి, పొద్దున పూట మనం డోర్ తీస్తే బయటికి వెళ్ళిపోతాయి, మధ్యాహ్నం మేత అలా చల్లితే అయ్యే మేసేస్తాయి, మనకు శుభ్రంగా ఊడ్చుకోవటం దాంట్లోనే ఉంటుంది, వేరే పని ఏమి ఉండదు.
నేను చెప్పేది అంటే కొద్దిగా ఖాళీ ప్రదేశం ఉంది, మేము ముసలోళ్ళమైనా చూసుకోగలుగుతాం అని అనుకుంటే గనక తీసుకోవచ్చు, మీరు రన్ చేసుకోవచ్చు. నా కాడ కాకపోయినా వేరే ఫామ్లోనైనా, ఇంకో ఫామ్లోనైనా, నా ఫామ్లోనైనా. నేనైతే నెంబర్ 1గా నా కాడ జాతి గుడ్లను మాత్రం ఉంటే మాత్రమే ఇస్తాను, నేను వేరే మాత్రం నేను ఇవ్వనండి. నా కాడ తీసుకోవాలనుకుంటే మినిమం ఈ రోజు నా కాడ ఆర్డర్ చేయాలనుకుంటే ఈ రోజు ఆర్డర్ ఇస్తే నేను మినిమం 30 రోజుల నుంచి 40 రోజులు పడుతుందండి. నా కాడ ఇవాళ 1 నెల నుంచి ఆర్డర్లు కూడా ఆఫ్ చేశాను. ఎందుకంటే నా కాడ కోళ్ళు, నా కాడ 150 కోళ్ళే ఉన్నాయి. నాకు పుంజులు వచ్చేసి 50 పుంజులే ఉన్నాయి. అంతతో నేను మెయింటైన్ చేస్తున్నాను. 150 కోళ్ళు కూడా మన గుడ్లు పెట్టేసి అన్ని అయిపోయినాయి. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ అన్ని స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నాకు పుంజులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఎమ్మటే స్టార్ట్ అవుతాయి మళ్ళీ గుడ్లు. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ నేను రన్నింగ్ చేసుకుంటాను. నా కాడ ఇప్పుడు గుడ్లు ఉంటే నేను అప్పుడు మాత్రమే ఆర్డర్ తీసుకుంటాను, మిగతా టైంలో నేను తీసుకోనండి. మీరు కూడా ఎవరైనా సరే నా కాడ తీసుకున్నా తీసుకోకపోయినా, ఇంకో కాడ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా నేను చెప్పిన సూచనలు కనుక మీరు పాటించగలుగుతారని, పాటించి మీరు లాభాలు పొందుతారని, నా వలన నేను చేసిన వీడియో మీరు చూసినందుకు మీరు ఎంతో కొంత లాభపడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.